హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో నేను టమోటా పచ్చడి ఎలా పెట్టాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఎవరైనా వంట రాని వాళ్ళు ఉంటే ఇలాంటి పచ్చళ్ళు పెట్టను చేత కాదు అనుకునే వాళ్ళు ఇలా ఈ వీడియోలో చూసైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇంట్లో టమోటాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ నేను 1 కేజీ టమోటాలు తీసుకొని ఇలా పచ్చడి అయితే పెడుతున్నాను. మీలో ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి, ఓకేనా? ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా అయితే 1 కేజీ టమోటాలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోవాలి. ఒక ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని కాసేపు బాగా, ఎందుకంటే తడి ఉంటే మనము పచ్చడి వెంటనే చెడిపోతుంది. అందుకని తడి లేకుండా అప్పుడు కొంచెంసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని ఆ తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని తగినంత చింతపండు అయితే తీసుకోవాలి. చింతపండు అనేది మీ ఇష్టము. పులుపు కొంచెం ఎక్కువగా ఉండాలి అనుకుంటే కేజీ టమోటాలకు సరిపడంత తీసుకోవాలి చింతపండు. పులుపు తక్కువ ఉండే వాళ్ళు అనుకుంటే కొంచెం తక్కువనే చేసుకోండి చింతపండు. ఇంకా ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మనము కట్ చేసి పెట్టుకున్న టమోటాలు అయితే వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు గుడక వేసుకొని ఈ టమోటాలు ఈ చింతపండు బాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఇంకా వాటర్ అనేది ఏమి వేయాల్సిన అవసరమే లేదు, మనకు టమోటాలో వచ్చే వాటరే సరిపోతాయి. అంతకన్నా ఎక్కువ ఎక్స్ట్రా వాటర్ అందు ఏమి అవసరం వేయకూడదు. ఇక్కడ మూత పెట్టేసుకొని మధ్యలో మూత తీసేసుకొని కలుపుతూ ఉండాలి. కొంచెం లో ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది, అడుగంటుతుంది. అలా కాకుండా మీడియంలోనే పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి. ఇలాగా మూత పెట్టేసుకొని మళ్ళీ మూత తీసేసుకొని ఇలా చేసుకుంటూ ఉంటే టమోటాలు బాగా మెత్తగా ఉడుకుతాయి. ఈ విధంగా చేసుకుంటే జస్ట్ మనకు 3 నెలలైనా 4 నెలలైనా ఇలా ఉంటుంది పచ్చడి. బాగా వేడివేడి అన్నంలోకి, పెరుగన్నంలోకి, అలాగే పప్పు చేసుకున్నప్పుడు, ఏదో ఒకటి కూర చేసుకున్నప్పుడు కాస్త ఇలాంటి ఊరగాయ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇలాగా ట్రై చేయండి. ఇప్పుడు చూసారా టమోటాలు ఈ విధంగా మెత్తగా ఉడికినాయి. ఈ విధంగా ఉడికితే మనకు చాలు. ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత ఫ్యాన్ కింద మనము కాసేపు చల్లారి పెట్టుకోవాలి. వేడివేడిగా గ్రైండ్ చేయకూడదు, కాసేపు చల్లారి పెట్టుకోవాలి. ఇట్లా ఈ విధంగా మనము చల్లారి పెట్టుకోవాలండి. చూసారా ఎంత బాగా మెత్తగా ఉడికిందో? ఈ విధంగా ఉడికితే చాలు మనకు మెత్తగా. ఈ విధంగా మనకు ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు బాగా చల్లారిపోయింది పూర్తిగా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అయితే టమోటా అయితే మనము ఉడకబెట్టుకునేది వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఈ టమోటా, ఇప్పుడు ఇందులో కాస్త పొట్టు తీసేసుకొని వెల్లుల్లిపాయలు ఒక 10 దాకా వేసుకోవాలి. అలాగే కారం తగిన 1 కప్పు మైన వేసుకోవాలి. చిన్న కప్పు నిండా వేసుకోవాలి కారం అనేది. కల్లుప్పు కుడక 1 కప్పు సొగానికి అయితే వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో కాస్త ఇది మెంతుల పొడి, మెంతులు వేయించి పొడి కొట్టి పెట్టుకోవాలి. ఈ మెంతుల పొడి గుడక 2 స్పూన్లు వేసుకోవాలి. మరి 2 కానీ 3 కానీ వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసుకున్నానుకో చేదు అనిపిస్తుంది, అందుకని మెంతుల పొడి తక్కువగానే వేసుకోవాలి. ఇది ఆవాల పొడి, ఇది కూడా ఆవాలు వేయించి పొడి పెట్టుకోవాలి. ఇవి మెంతులు ఆవాలు వేయించుకోవాలి, సపరేట్గా వేయించుకోవాలి, 2 కలిపి కాదు. ఇలా వేయించి పొడి కొట్టుకొని వేసుకోవాలి. ఈ ఆవాల పొడి కూడా 3 స్పూన్లు అట్లా వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోవద్దు. మరి ఇలా గ్రైండ్ చేసుకుంటే మెత్తగా ఈ విధంగా ఉండాలి. ఇంకా ఇందులో మీకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించే ఉప్పు ఏమన్నా సాల్ట్ వేసుకోండి. చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మనము.
ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇక్కడ నేను ఇందులో పోపు అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను శనక్కాయల నూనె అయితే వాడుకుంటున్నాను. ఏ పచ్చళ్ళకైనా శనక్కాయల నూనె అయితే సూపర్గా ఉంటుంది. కానీ ఇంకా ఇంట్లో లేని వాళ్ళు సన్ఫ్లవరే వాడుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఏదో ఉంటే కనుక వాడుకోండి. ఇలాగా కాస్త బాగా ఆయిల్ అనేది ఎక్కువగానే ఉండాలి పచ్చళ్ళలో, అప్పుడు మనకు పచ్చడి చెడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కాలి. ఆయిల్ కాస్త బాగా వేడెక్కిన తర్వాత ఇందులో మనము పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. పచ్చి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఇవి వేసుకోవాలి. ఇవి ఒక స్పూన్ అన్నీ వేసుకోవాలి. ఇవి ఇలాగా వేసుకొని ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి కాస్త వేసుకోవాలి. ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు కాస్త పచ్చ దంచి వేసుకోవాలి. పొట్టుతో సహా కాస్త దంచి వేసుకొని కొంచెం కరివేపాకు అలాగే ఎండుమిర్చి ఒక 3 తుంచి వేసుకోవాలి. కొంచెం ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోండి. ఇలాగా వేసుకొని బాగా పోపు అనేది కాస్త బాగా వేగనివ్వాలి. పోపు కాస్త బాగా వేగిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా పచ్చడి అయితే వేసుకోవాలి. ఇప్పుడు పోపు అనేది కాస్త బాగా వేగింది. ఇప్పుడు టమోటా పచ్చడి వేసుకొని బాగా ఒక 5 నిమిషాలు బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇలాగా కొంచెం బాగా ఇలాగనే ఒక 5 నిమిషాలు బాగా కలుపుతూ ఉండాలి. ఇలాగా పచ్చడి మనము డబ్బాలో స్టోర్ చేసి పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఈ విధంగా చేసుకొని టమోటా పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా చూసారా, ఈ విధంగా అయితే మనకు ఉండాలి టమోటా పచ్చడి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు టమోటా పచ్చడి అనేది. ఇలాగా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకపోతే మీకు లాస్ట్లో ఒకసారి టేస్ట్ చూడండి. కారం తక్కువ అనిపిస్తే కొంచెం లైట్గా కారం వేసుకోవచ్చు. ఉప్పు తక్కువ అనిపిస్తే కాస్త ఉప్పు అయినా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది మనకు టమోటా పచ్చడి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ముందుగా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ మీకోసం అయితే వస్తూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మీరు కూడా తప్పకుండా ఇలాగా ట్రై చేయండి. టమోటా పచ్చడి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా ట్రై చేయొచ్చు. వంట రాని వాళ్ళు ఇలాగా పచ్చడి కావాలి టమోటా పచ్చడి అనుకునే వాళ్ళు ఈజీగా ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి అన్నంలో ఇంకాస్త పచ్చడి ఇంకాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ఇలాగా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్. ఇంకా మరిన్ని వీడియోస్ ఇంకా చాలా రకాలుగా వస్తూ ఉంటాయి. ట్రై చేయండి ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.